నాలాలో కూర్చొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నిరసన. తిరుమలలో మఠాల నిర్మాణాలపై జనసేన ఫోకస్. పొలం కోసం తహసీల్దార్ కాళ్లు పట్టుకున్న రైతన్న. అమలాపురంలో నకిలీ సిగరెట్ల దందా గుట్టునట్టు. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. 6 నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పనులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ దాదాపు 3 గంటల పాటు ఎమ్మెల్యే నాలాలో కూర్చొని నిరసన తెలిపారు. వర్షాకాలంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజాపాలన అందిస్తామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో మఠాల నిర్మాణాలపై జనసేన ఫోకస్ పెట్టింది. విశాఖ శారదాపీఠ నిర్మిస్తున్న మఠాలను తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇతర నేతలు పరిశీలించారు. తిరుమలలో మఠాల పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతోందని కిరణ్ రాయల్ ఆరోపించారు. నిబంధనలు అతిక్రమించినా ఇన్నాళ్లు టీటీడీ పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం విశాఖ శారదాపీఠానికి విచ్చలవిడిగా అనుమతులిచ్చిందని ఆధారాలతో అక్రమ నిర్మాణాలను బయటపెట్టారు. అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని కిరణ్ రాయల్ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిర్మాణాలు వాటి స్థితిగతులపై ఇవాళ ఈవోకు జనసేన ఫిర్యాదు చేయనుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రెవెన్యూ అధికారుల నిర్వాకం కలకలం రేపుతోంది. తమ పూర్వీకుల నుంచి వస్తోన్న పొలాన్ని ఇప్పించాలని దామగట్లకు చెందిన ఓ రైతు తహసీల్దార్ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడారు. రీసర్వేలో ఆన్లైన్లో మరో రైతు పేరున పొరపాటు నమోదు చేశారు అధికారులు. తాము కోల్పోయిన 2 ఎకరాల భూమిని తిరిగి ఇప్పించాలని ఎంఆర్ఓను చేతులు జోడించి వేడుకున్నాడు రైతన్న. ఇప్పటి వరకు 4 ఎంఆర్ఓలు మారినా రైతుపై ఏ ఒక్కరూ కనికరం చూపలేదు. కొన్ని రోజులుగా రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులెవరూ పట్టించుకోలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నకిలీ సిగరెట్ల దందాను విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ సీఐల ఆధ్వర్యంలో 3 టీంలు అమలాపురం పట్టణంలో మెరుపుదాడులు నిర్వహించారు. హోల్సేల్ అమ్మకాల ముసుగులో నకిలీ సిగరెట్లను అమ్ముతున్న వారిని గుర్తించారు. బ్రాండెడ్ సిగరెట్లకు బదులు ఫేక్ సిగరెట్స్ అమ్మకాలు చేస్తున్న హోల్సేల్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీదేవి జనరల్ స్టోర్స్, నిషిగా ఎంటర్ప్రైజెస్, వరలక్ష్మి జనరల్ మర్చెంట్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు. 3 షాపుల్లో కలిపి సుమారు 17 లక్షలు విలువ చేసే నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదికకు అర్జీదారులు భారీగా తరలివచ్చారు. కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో తొలి గ్రీవెన్స్ కి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఉప్పలగుప్త మండలం ఎస్ యానంలోని వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక మంత్రి విశ్వరూప్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఎస్ యానాం గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఎస్ యానాం వాసులు తెలిపారు.